ఎక్కువగా కేసులు చూస్తూ ఉంటది. ఇలాంటివి కేవలం హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ మీదుగా అది ప్రయారిటీ బేస్డ్ గానే అయినప్పటికీ కూడా కూటమి గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే భరోసా నమ్మకాన్ని బాధితులకు ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా నిలబెట్టుకుంటాం. ఇప్పుడు వివేక్ బాబు గారు ఏం చెబుతారు, సిబిఐ దగ్గర 7,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ కంగానే 7,000 కేసులు ఆపేసి మరి దాన్ని చేస్తారా? ఇండైరెక్ట్ గా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వినండి వినండి వివేక్ బాబు గారు మీరే చెబుతున్నారు సిబిఐ దగ్గర 7,000 ఇంపార్టెంట్ కేసు కదా సార్. ఆ ఇంపార్టెంట్ కేసుకే వాళ్ళు చెప్పింది ఇది ఇంటర్నేషనల్ కేసు కాదు, ఇంటర్ స్టేట్ ఇష్యూ కాదని చెప్పి వాళ్ళే చెప్పింది. నేను అంటలేదు, కానీ వాళ్ళ సిబిఐలు చెప్పడం తప్పనే అంటున్నా అట్లా. కానీ ఇప్పుడు వాళ్ళు నేనేమంటున్నాను, త్వరితగతి న్యాయం చేయాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి కదా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. ఫస్ట్ ఇది కాకపోతే అది చేస్తాం, అది కూడా ఫస్ట్ ఇది కాకపోతే ఇది కాకపోతే అది కూడా చేస్తాం. ఎలా చేస్తారంటే రాష్ట్ర పరిధిలో లేదు కేంద్ర పరిధిలోకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తుంది. నేను అనేది ప్రయారిటీ కాదని అనుకుంటే కోర్టు ద్వారా వస్తాం. ఏముంది, కోర్టు ద్వారా మనం వెళ్తాం. వివేక్ గారు 2 చోట్ల ఓడిపోయాను, నా చేతులు ఏం లేదని చెప్పారు. ఇప్పుడు 21 చోట్ల గెలిచారు కదా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా. మీరు అసలు మీరే న్యాయం చేయలేను, మా చేతుల్లో లేదు, మేము సిబిఐకి ఇస్తాం మళ్ళీ అని అంటే మీరు న్యాయం చేయలేదని చెప్పినట్టే కదా. సిబిఐకి ఇస్తానంటే దానికి అర్థం అంటే సిబిఐ రానంటుంది. ఆల్రెడీ రానన్నప్పుడు మీరు సిబిఐకి ఇస్తా అంటే మళ్ళీ ఏం చెబుతారు? ఆల్రెడీ ఒకసారి చెప్పామండి కోర్టులో రానని, మళ్ళీ ఎందుకు చెబుతారని చెప్పి ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఈ ఇష్యూని తెరమరుగు చేయడానికి వేస్తున్నటువంటి డ్రామా, పక్క డ్రామా ఇది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది సుగాలి ప్రీతి తల్లి గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని టెంపరీగా సద్దు మనకటానికి